నిన్న ఒక రకమైన ఒక మలుపు అని చెప్పాలి. నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ. హ్మ్. అంటే రేవంత్ రెడ్డి ఒక చాలా ఫర్మ్‌గా ఉన్న నేను మొన్నటి నుంచి కూడా చాలా సార్లు చెప్పాను. రేవంత్ రెడ్డి ఒక ప్లాన్డ్‌గా, ఒక స్ట్రాటజిక్‌గా వెళ్తున్నాడు. ఆయనేమి ఏదో ఆవేశంలో నిర్ణయం తీసుకొని వెళ్ళట్లేదు. హ్మ్. ఆలోచించి ఒక మనం ఒక స్టెప్ ఏస్తే దీని కాన్సిక్వెన్సెస్ ఏముండొచ్చు, దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా రేవంత్ రెడ్డి అన్నీ ఆలోచించుకొని చేస్తున్నాడు. ఆయనేది అనాలోచితంగానో లేకపోతే ఎవరి మీద కోపంతో చేస్తున్నాడని నేనైతే అనుకోవట్లేదు. ఆయన చేసిన మెథడ్స్ మనం చూస్తుంటే ఒక ప్లాన్డ్‌గా వెళ్తున్నాడు. ఆయనకి సినిమాల మీద ఎందుకు కోపం ఉంది ఏంటి అనేది పక్కన పెడితే, మనకి కోపం ఉండడం వేరు, దాన్ని ప్రదర్శించడం వేరు, ఒక ప్లాన్డ్‌గా వెళ్ళడం వేరు. ఎవరన్నా ఒక మీద కోపం ఉంది. చాలామంది ఏం చేస్తారు, ఇమ్మీడియేట్‌గా ఎక్కడో ఒక చోట బయట పడిపోతారు. హ్మ్. కోపాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, ప్లాన్డ్‌గా వీడి మీద ఎలా కక్ష తీర్చుకోవాలి అని ఒక స్కెచ్ ఏసి, ప్లాన్ ఏసి జాగ్రత్తగా కోపాన్ని కూడా ప్రదర్శిస్తారు గానీ, అది నిజంగా రియల్ ఎక్స్‌ప్రెషన్ కాదు. ఓకే. అది కూడా ఈ స్కెచ్‌లో భాగం. రాజకీయ నాయకులు ఎవరైనా, సీజన్డ్ రాజకీయ నాయకులు ఎవరైనా నేను చెప్పిన రెండో పద్ధతిలోనే వెళ్తారు. సీజన్డ్ కానోళ్ళే నిజంగా ఎమోషనల్‌గా బర్స్ట్ అయ్యేది ఎవరంటే సీజన్డ్ కానోళ్ళే. చాలామంది ఎమోషనల్‌గా కనిపిస్తారు గానీ, ఎమోషన్స్ అవన్నీ గూడా అది గూడా ప్లాన్డే. నేను చాలా సార్లు పవన్ కళ్యాణ్ గురించి కూడా అదే చెప్పా. పవన్ కళ్యాణ్ ఎమోషనల్‌గా ఉంటాడు గానీ, అవేవి స్పాంటేనియస్ కాదు. దట్ ఈజ్ ఆల్సో స్క్రిప్టెడ్, ఒక ప్లాన్, ఒక స్కెచ్. ఎందుకంటే సినిమా యాక్టర్లకి ఎమోషన్‌లు ఎప్పుడైనా వాళ్ళు అనుకుంటే చేయగలరు. హ్మ్. రాజకీయ నాయకులు సినిమా యాక్టర్ల కంటే కూడా గొప్ప నటులు. లేకపోతే అవును. రాజకీయాల్లో నువ్వు ఉండలేవు. నిజానికి గొప్ప నటులైన చిరంజీవి లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండలేకపోయారంటే రాజకీయాల్లో ఇంకా గొప్ప నటులని. హ్మ్. కాబట్టి ఆహ్, లైఫ్‌లో నటన అనేది కామన్. నువ్వు నేనైనా ఎవరైనా నటిస్తాం. చాలా సార్లు మనం నటిస్తూనే ఉంటాం. అంటే పబ్లిక్ పెర్ఫార్మన్స్ ఇస్తూ ఉంటాం. కాకపోతే వీళ్ళకి అవసరం ఎక్కువ రాజకీయాల్లో. సో, అలాగా ఇప్పుడేమైపోయిందంటే, రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఆహ్, మాట్లాడిన స్థాయిలో, లేకపోతే తీసుకున్న చర్యలు తీసుకొని స్థాయిలో సినిమా ఇండస్ట్రీ మీద ఆయన మొదలుపెట్టాడు. అంటే ఫస్టు ఇది నాగార్జునతో మొదలైంది. హ్మ్. నాగార్జున కన్వెన్షన్ జోలికి ఇప్పుడెవరు వెళ్ళలే ఇప్పటి వరకు. ఆయన ఆక్యుపై చేసుకున్నాడా లేదా పక్కన పెడితే వెళ్ళలేదు. సో, ఆక్యుపై చేసుకుంటే ఏం చేయాలి? కోర్ట్‌లో ప్రూవ్ చేసి చేయాలి. కానీ కోర్ట్‌లో గాని ఏమి పట్టించుకోకుండా, కోర్ట్‌లో అది ఉన్నప్పటికి గూడా స్టే ఇచ్చినప్పటికి గూడా ఆ లోపలే జస్ట్ 15 కావాలనే ఎర్లీ మార్నింగ్ ఎళ్లారు కోర్ట్‌కి పోకముందే. ఒక ప్లాన్డ్‌గా అది గూడా రేవంత్ రెడ్డి ఏది చేసినా ప్లాన్ ఉందని చెప్పడానికి ఇది గూడా ఒక ఎగ్జాంపుల్. ఓకే. ఎర్లీ మార్నింగ్ ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయి దాన్ని కొట్టేశారు. అంటే కోర్ట్‌కెళ్ళే లోపల ఫినిష్ చేసేయాలి జాబు అనేది హ్మ్. అక్కడ కనబడుతుంది. ఒకవేళ అంటే ఆక్యుపై చేసినవన్నీ నేను కొట్టేస్తాను అని రేవంత్ రెడ్డి చెప్పదలుచుకుంటే, మిగతా వాళ్ళు జోలికెందుకు పోలేదు? అనేకం ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ చూసినా ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళవి బోలెడున్నాయి. వాళ్ళ జోలికెందుకు పోలేదనే దగ్గర ఇప్పటికి గూడా ఆన్సర్ లేదు. హైడ్రా మిగతా వాళ్ళ జోలికెందుకు పోలేదు? ఓన్లీ నాగార్జున, ఇంకొక ఇద్దరు, ముగ్గురు తప్ప మొత్తంగా చాలా ఉన్నాయి గదా! అవన్నీ ఎక్కడ ఏమి కాలేదు గదా! మరెందుకు కాలేదు? అంటే దాంట్లో ఒక స్కెచ్ కనబడుతుంది. ఓకే. అక్కడి నుంచి తీసుకుంటే పో ఈయన కొన్ని సార్లు ఓపెన్‌గానే అంటున్నాడు. సినిమా వాళ్ళ మీద అసంతృప్తి రేవంత్ రెడ్డి ఓపెన్‌గానే ఎక్స్‌ప్రెస్ చేశాడు. గద్దర్ అవార్డులు. గద్దర్ అవార్డ్ రేవంత్ రెడ్డి ప్రకటించగానే సినిమా ఇండస్ట్రీలో ఉత్సాహం లేదు. పైగా పర్సనల్ గ్యాదరింగ్స్‌లో అంతా నెగెటివ్ కామెంట్‌లొచ్చాయి. హ్మ్. అది గద్దర్‌ని ప్రేమించేవాళ్ళు గూడా గద్దర్ అవార్డ్‌ని వ్యతిరేకించారు. ఎందుకంటే గద్దర్ అవార్డులు సినిమా వాళ్ళకివ్వడం గద్దర్‌కి గూడా అవమానం. ఎందుకంటే 'గద్దర్' ఒక ప్రజా కళాకారుడు. ఆయన పేరుతో అవార్డులు ప్రజా కళాకారులకు ఇవ్వాలి తప్ప కమర్షియల్ సినిమాకి ఇవ్వడం ఏంటి? ఆయన కమర్షియల్ సినిమా గై కాదు. కొన్ని సినిమాల్లో ఆయన చేసుండొచ్చు, పాటలు ఇచ్చుండొచ్చు, అది వేరే విషయం గానీ, బేసిక్‌గా ఆయన కమర్షియల్ సినిమా గై కాదు గదా! ఆ వ్యక్తి కాదు. కాబట్టి ఈ అవార్డులు ఆయనకివ్వడం కరెక్ట్ కాదని 'గద్దర్‌ని' ప్రేమించే వాళ్ళు గూడా చాలామంది వ్యతిరేకించారు. ఓకే. కానీ రేవంత్ రెడ్డి నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నేను ప్రకటిస్తే వీళ్ళు పట్టించుకోరా అన్న కోపం ఆయనకుండొచ్చు. హ్మ్. అట్లాగే గతంలో ముఖ్యమంత్రులతో సినిమా ఇండస్ట్రీ బాగుండడం, వాళ్ళు గెలిచినప్పుడు ఎళ్లి మాట్లాడడం, పుష్పగుచ్చాలు ఇవ్వడం ఇవన్నీ చేసినారు గానీ రేవంత్ రెడ్డికి ఆ స్థాయిలో జరగలేదు. ఎవరో చిరంజీవి ఎళ్లి కలిసినట్టున్నాడు. ఒకరిద్దరు ఎళ్లారు తప్ప పెద్ద స్థాయిలో రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేదు. హ్మ్. దానివల్ల గూడా ఈయనకి కోపం వచ్చుండొచ్చు. ఇదే రకంగా జగన్ గూడా బిహేవ్ చేశాడు. జగన్ నా దగ్గరికి ఎవరు రాలేదు. మొత్తం చంద్రబాబు వైపే ఉంది సినిమా ఇండస్ట్రీ. వీళ్ళకి కొద్దిగా మనం అంటే ఏందో చూపిచ్చాలి
అని చెప్పి జగన్ కూడా రేట్లు పెంచడం, ప్రత్యేక షోలకు పర్మిషన్లు ఇవ్వకపోవడం ఇలాంటి ఇబ్బందులు పెట్టాడు. కానీ జగన్‌ని రేవంత్ రెడ్డి మించిపోయాడు. జగన్‌ని ఎవరిని అరెస్ట్ చేయించలేదు. ఈ స్థాయిలో అసెంబ్లీలో మాట్లాడలేదు అవును. జగను. ఫైనల్‌గా జగన్ వాళ్ళంతా వచ్చి కలిసినాక జగన్ ఇగో కూడా సాటిస్ఫై అయ్యి వీళ్ళు అడిగిన దాన్ని ఏదో కొన్ని రూల్స్ అవి పెట్టి ఇచ్చేశాడు. ప్రధానంగా జగన్ ఏందంటే పొలిటికల్‌గా కూడా పవన్ కళ్యాణ్‌ని ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టాలని ఆయన కూడా అనుకోలేదు. నిజానికి షూటింగ్‌లకంతా అక్కడ ఇక్కడన్నా లొకేషన్‌లకి డబ్బులు కట్టాలి. అక్కడ లొకేషన్‌లకి డబ్బులు కూడా లేవు. షూట్ ఫ్రీగా చేసుకోవచ్చు. ఓకే. సింగిల్ విండో ఉంటది. ముందు అడ్వాన్స్ కట్టాలి. హ్మ్. తర్వాత అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేస్తారు. లొకేషన్స్ అన్నీ గవర్నమెంట్ లొకేషన్స్ అన్నీ ఫ్రీ అక్కడ. హ్మ్. సో, అలాంటి ఇవి కూడా అక్కడ కల్పించారు. కొంతమంది మీద టార్గెటెడ్‌గా ఆయన చేశాడు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మొత్తం ఇండస్ట్రీని తరతమ భేదాలు లేవు ఇక్కడ. మొత్తం ఇండస్ట్రీని నిన్న మాట్లాడింది ఏంటి ఆయన, నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎవరికీ ప్రత్యేకమైన షోలు ఇవ్వను, బెనిఫిట్ షోలు ఉండవు, అడిషనల్ షోలు వేసుకోవడానికి కుదరదు, రేట్లు పెరగవు, ఇవన్నీ చెప్పాడు. సో, ఈ స్థాయిలో ఎవరు ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా సినిమా ఇండస్ట్రీ మీద చేయలేదు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తప్పు చేయరంటే అందరూ మనుషుల్లాగే వాళ్ళు కూడా తప్పు చేస్తారు. సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ అత్యంత దురదృష్టకరమైంది. ఒక ఫ్యామిలీ చిత్రం అయిపోయింది. అల్లకల్లోలం అయిపోయింది ఆ ఫ్యామిలీ. సో, దాంట్లో ఎవరు నేరం చేశారు, తప్పు ఎవరిది అనేది తేలాలి. దాని మీద విచారణ చేయొచ్చు, కోర్టులే దాన్ని ప్రూవ్ చేయొచ్చు. అల్లు అర్జున్ తప్పు చేస్తుంటే అల్లు అర్జున్‌కి పనిష్ చేయవచ్చు. కానీ అల్లు అర్జున్‌ని తప్పుని ఇండస్ట్రీకి అంతా ఆపాదించి, ఇండస్ట్రీని అంతా పనిష్ చేస్తాను నేను అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ జీర్ణం చేసుకోలేని పరిస్థితి. ఓకే. అల్లు అర్జున్ తప్పుంటే పర్టికులర్ ఇన్సిడెంట్‌లో తప్పుంటే శిక్ష వేస్తే ఎవరేమి కాదంట. రెండోది ఇప్పుడు అల్లు అర్జున్ జైలుకెళ్ళి ఒక నైట్ ఉండొస్తే పరామర్శించడం కూడా నేరం అంటే ఇప్పుడు వాళ్ళనెందుకు పరామర్శించలేదంటే అది ఓకే. వాళ్ళని గవర్నమెంట్ కూడా పరామర్శించలేదు కదా అనేది బీఆర్ఎస్ అడుగుతున్నది. హ్మ్. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పరామర్శించలేదు. ఓకే. గవర్నమెంట్ వాళ్ళు కూడా చేయలేదు. ఇప్పుడు మీరెళ్లి మాట్లాడుతున్నారు. సో, నువ్వెందుకు ఎళ్ళలేదు అని రేవంత్ రెడ్డిని అడుగుతున్నారు. మీ హెల్త్ మినిస్టర్ ఎందుకు ఎళ్ళలేదు? లేకపోతే ఇంకొకరు ఎందుకు ఎళ్ళలేదు? ఇప్పుడే ఎళ్తున్నారని. అంటే ఇదంతా పొలిటికల్ దీంట్లో ఏదేమైనా బాటమ్ లైన్ ఏందంటే రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ మీద కక్ష కట్టాడు హ్మ్. అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి కొడుకు 'రామ్ చరణ్' సినిమా ఉంది. బాలకృష్ణ సినిమా ఉంది. వెంకటేష్ సినిమా ఉంది. 3 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ ఉన్నాయి. అఫ్‌కోర్స్ ఈ 3 సినిమాలకి మళ్ళీ తెలంగాణ వ్యక్తే ప్రొడ్యూసరు 'దిల్ రాజు'. సో, ఇప్పుడు 'దిల్ రాజు'కి ఇది పెద్ద దెబ్బ. మొత్తంగా ఇండస్ట్రీ ఒక భయంలో బతికే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినట్టుగా అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఓకే. ఎవరు మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే ప్రజల్లో కూడా ఇండస్ట్రీ పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చే విధంగా స్ట్రాటజీలు ఇస్తున్నట్టుగా కనబడుతుంది. హ్మ్. రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే మీడియా అంతా కూడా సినిమా ఇండస్ట్రీని అల్లు అర్జున్‌దే తప్పు అన్నట్టుగా రకరకాల కథనాలు వండి వారుస్తున్నాయి.